హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అయితే శ్రేష్ఠని స్కూల్కి పంపిద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇంట్లో పని అంతా ఫినిష్ అయిపోయింది. శ్రేష్ఠ కోసం అయితే మకానా చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పు, హాయ్ చెప్పు శ్రేష్ఠ. చూపెట్టు, రెడీ అయినావా నువ్వు స్కూల్కి? చూపెట్టు. ఇదిగో, ఎక్కడికి వస్తున్నావు నువ్వు? పొయ్యి దగ్గరకు వస్తున్నావు. పో నాన్న దగ్గరకు. దిగు 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 దిగా వచ్చి నాన్న చెప్పు. శ్రేష్ఠ కోసం అయితే మకానా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే తెలీదు అందరికీ అని చెప్పేసి పాప కోసం మకానా ప్రిపేర్ చేస్తుంది. కొంచెం ఇంకో నెయ్యి వేసుకోవాలి. మకానా కోసం ఏం లేదు. పిల్లల కోసం అయితే ఇట్లా సింపుల్గా చేసేయండి. పెద్దవాళ్ళకి అయితే కొంచెం స్పైసీగా కారం ఉప్పు అవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, ఇంత సరిపోతుంది నెయ్యి. నేను మకానా ప్యాకెట్ చాలా కాస్టే ఉంటుంది, బట్ ఇంకా పిల్లల కోసం అంతా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇష్టం నీకే ఇవన్నీ. ఇంకొంచెం కట్ చేద్దాం. ఇంకా శ్రేష్ఠ కోసం అయితే మకానా ఇట్లా ఒక్కరోజు వేయించకుండా ఇవ్వమని అడుగుతున్నాయి. అంటే వేయించకుండా ఇచ్చిన బాగుంటుంది కానీ ఇట్లా వేయిస్తే బాగుంటుంది అనమాట. పిల్లలకి వేయించి ఇవ్వాలి. ఇది చాలా హెల్దీ అంట. సో నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేసేది, నేను పాపకి చూపిస్తున్నాను అనమాట. తొందరగా మాడిపోతాయి, చూసుకోవాలి. జస్ట్ ఇట్లా వేయించాలన్నమాట. ఇట్లా కొంచెం సాల్ట్ మనం పైనుంచి స్ప్రింకిల్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు స్నాక్స్ పెట్టాలి కదా, వాళ్ళకి టిఫిన్ అదంతా ఏమి ఉండదు. స్నాక్స్లో ఇవి పెట్టేస్తాను అనమాట. శ్రేష్ఠ కొంచెం ఇష్టంగానే తింటుందో తినదో అనుకున్నాను కానీ పాప ఇగో ఇట్లా పెద్దవాళ్ళకైతే కారం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో స్టవ్ ఆఫ్ చేయడం అంతే. అయితే మకానాతో స్వీట్ కూడా చేసుకుంటారనమాట, సేమియా లాగా. నెక్స్ట్ ఇంకా మకానాతో చాట్ కూడా చేసుకుంటారనమాట, పానీపూరి చాట్ లాగా. కర్రీస్ కూడా చేసుకుంటారు, అంటే కర్రీస్లో కూడా ఒకటి యాడ్ చేసుకుంటారు. బట్ ఇవన్నిటికంటే ఇదే ఈజీ. సాల్ట్ వేసుకొని ఇట్లా నెయ్యిలో వేయించుకొని పాప్కార్న్ లాగా తినడం. ఇట్లా ఇది కొంచెం ఎక్కువనే వేగింది కానీ బట్ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇది శ్రేష్ఠ కోసం నేనైతే ప్రిపేర్ చేస్తున్నా గైస్. అండ్ నెక్స్ట్ శ్రేష్ఠ అయితే రెడీ అయిపోయింది, స్నానం చేసుకుంది. ఇప్పుడైతే బ్యాగ్ ఇట్లా బ్యాగ్ అన్నీ సర్దేసి పంపించేసేయాలి. ఇంకా నా కోసం టీ పెట్టేసుకున్నా. ఇంకా పని అంతా అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేసేసుకొని పూజ చేసేసుకోవడమే. ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం ఫస్ట్గానే పని అంతా చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ వేరే పని కోసం బయటకు వెళ్ళాల్సి ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ తొందర పని అయిపోతే బయటకు వెళ్ళొచ్చు అని చేసుకున్నాను అనమాట. అండ్ మొన్న ఇంటర్వ్యూ ఎక్కడ అని అడిగారు కదా, అది ఇన్ టచ్లో అనమాట. అంటే వాకిన్స్ ఉన్నాయన్నారు, సో వెళ్ళామన్నమాట ఇన్ టచ్లో. ఇంకా ఈరోజు కూడా కొంచెం అదే పని మీద వెళ్ళేది ఉందన్నమాట. చూడాలి ఏమైపోతుందో. మన గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఏం ప్రాబ్లం లేదు. శ్రేష్ఠకి పాలు బిస్కెట్ ఇచ్చేస్తే తినేస్తుంది. మార్నింగ్ టిఫిన్ అట్లా ఏం చేయదు. పాలు బిస్కెట్ లేదా చాయ్ బిస్కెట్ లేదా అప్పాలో అట్లా తినేస్తాను అనమాట. 12 కల్లా వచ్చేస్తుంది, మళ్ళీ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. మధ్యలో స్నాక్స్కి బిస్కెట్స్ ఉన్నాయి, ఇవి తినేస్తుంది. ఇంకా ఇది వ్లాగ్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ పూజ చేసేసుకొని నేను ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ. ఇది గాయ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.